ఒకసారి మనం 2022 సంవత్సరంలోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు బయటపడిన ఒక దృశ్యం చూసి వరల్డ్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఎప్పుడు భయపెట్టే వార్తలతో వినపడే నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ ఎవరు ఊహించిన విధంగా ఒక చిన్న పాప చేతిని పట్టుకొని చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ పాప వయసు సుమారు 12 లేదా 13 ఏళ్ళు ఉండొచ్చు. ఆ సీన్ చూస్తుంటే ఒక తండ్రి కూతురు ఏదో పార్కులో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ వెనకాల ఒక భారీ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్ నిలబడి ఉంది. ఒక పక్క ఎంతో క్యూట్గా ఉన్న ఆ అమాయకమైన పాప, మరో పక్క ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేయగల ఒక భయంకరమైన ఆయుధం. ఈ రెండిటి కాంట్రాస్ట్ చూసి ఇంటర్నేషనల్ మీడియాకి సైతం మైండ్ బ్లాక్ అయింది. అప్పటి వరకు అసలు తన పర్సనల్ లైఫ్ని ఒక డీప్ సీక్రెట్ లాగా దాచిపెట్టే ఆ దేశం సడన్గా ఒక చిన్న పిల్లని గ్లోబల్ స్టేజ్ మీద ఎందుకు ప్రెజెంట్ చేస్తుంది? అసలు ఆ పాప ఎవరు? ఇవే ప్రశ్నలు అప్పట్లో అందరి బుర్రల్లో గిర్రును తిరిగాయి. ఆ అమ్మాయి పేరే కిమ్ జోయే. 2022 కంటే ముందు కిమ్కి అసలు ఒక కూతురు ఉందన్న విషయం కూడా ప్రపంచానికి పూర్తిగా తెలియదు. ఎప్పుడు సీక్రెట్గా ఉండే కిమ్ ఫ్యామిలీ నుంచి ఈ పాప ఎందుకు బయటకు వచ్చింది, రేపు రాబోయే రోజుల్లో నార్త్ కొరియా ఫ్యూచర్ని ఈమె ఎలా మార్చబోతుంది అన్నదే ఈ కథ. ముందుగానే ఒక గమనిక, మనం రోజు చూసే వార్తల్లో ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కేవలం ఏదో ఒక దేశానికి సంబంధించిన సాధారణ విషయం కాదు. రేపొద్దున మన వరల్డ్ మొత్తాన్ని, మన ఫ్యూచర్ని ప్రభావితం చేయగల ఒక పెద్ద డేంజర్ గురించి. అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? రేపు ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఒక దేశం ఒక క్రూరమైన వ్యక్తి చేతులకు వెళ్తే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనందరి భద్రతకి, భవిష్యత్తుకి ముడిపడి ఉన్న విషయం కాబట్టే దీని గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకోవడం చాలా అవసరం. ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయాలు ఏవో సోషల్ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్సో లేకపోతే ఎవరో సరదాగా ఊహించి చెప్పిన ఎజంప్షన్సో అస్సలు కాదు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీస్ రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో ఏళ్లుగా నార్త్ కొరియా మీద స్పైయింగ్ చేసి సంపాదించిన పక్కా రిపోర్ట్స్ ఇవి. ఆయా దేశాల ఇంటెలిజెన్స్ విభాగాలు చాలా సీక్రెట్గా సేకరించిన లోతైన ఇంటెల్ ఆధారంగానే మనం ఈరోజు ఈ నిజాల్ని మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడూ ఒక దట్టమైన చీకటి వెనకాల దాగి ఉండే ఆ సీక్రెట్ కంట్రీకి సంబంధించిన అసలైన డార్క్ రియాలిటీని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం కాస్త వెనక్కి అంటే 2013 సంవత్సరంలోకి వెళ్ళి చూస్తే ఒక విచిత్రమైన విషయం బయటపడుతుంది. అప్పటి వరకు అసలు ఈ ప్రపంచానికి ఆ పాప ఉందనే విషయమే తెలీదు. కానీ ఒక విచిత్రమైన వ్యక్తి ద్వారా ఈ సీక్రెట్ బయటికి లీక్ అయింది. ఆయనే అమెరికాకు చెందిన మాజీ NBA స్టార్ డెన్నిస్ రాడ్మ్యాన్. ఆయన నార్త్ కొరియా వెళ్లి కిమ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక పసిపాపను చేతుల్లోకి తీసుకున్నానని, ఆ పాప పేరు జుయే అని పొరపాటున ఒక ఇంటర్వ్యూలో ప్రెస్కి చెప్పేశాడు. అలా డెన్నిస్ రాడ్మ్యాన్ నోరు జారడం వల్లే ఫస్ట్ టైం ఈ ప్రపంచానికి కిమ్ కూతురి పేరు తెలిసింది. ఆ తర్వాత 2017లో సౌత్ కొరియాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక సంచలనమైన రిపోర్ట్ బయటపెట్టింది. వాళ్ళ ఇంటెల్ ప్రకారం కిమ్కి మొత్తంగా 3 పిల్లలు ఉన్నారని, అందులో అందరికంటే పెద్దవాడు ఒక కొడుకని, అతను 2010లోనే పుట్టాడని చెప్పారు. ఒకవేళ నిజంగానే కొడుకుంటే నార్త్ కొరియా లాంటి దేశంలో వారసుడిగా అతన్నే కదా ప్రొజెక్ట్ చేయాలి. కానీ ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. దీనిపై కొందరు ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కిమ్కి చిన్నప్పుడు స్విట్జర్లాండ్లో కలిసి చదువుకున్న పాత స్నేహితులు ఉన్నారు. వాళ్ళని కిమ్ నార్త్ కొరియా కూడా ఇన్వైట్ చేశాడు. కానీ ఆ ఫ్రెండ్స్కి కూడా కిమ్కి కొడుకున్నాడన్న విషయం తెలీదు. వాళ్ళు కేవలం కూతురు జుయే గురించి మాత్రమే విన్నారు. అందుకే అసలు కొడుకే లేడని, ఈ పాపే అందరికంటే పెద్దదని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఈ పాప చిన్నతనం ఎలా గడిచిందని ఆలోచిస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే నార్త్ కొరియాలో కిమ్ ఫ్యామిలీ అంటే ఒక దేవుడితో సమానం. అందుకే జుయే బయట ఎక్కడ స్కూల్స్కి వెళ్ళలేదు. పాంగ్యాంగ్లోని వాళ్ళ రయాంగ్ రెసిడెన్సీ అనే ఒక పెద్ద లగ్జరీ ఎస్టేట్లోనే ఆమెకి హోమ్ స్కూలింగ్ జరిగింది. ఒకవేళ ఆమె బయటి స్కూల్కి వెళ్తే అందరిలో స్పెషల్ ట్రీట్మెంట్ వస్తుందని, జనాలు కంప్లైంట్స్ చేస్తారని, రకరకాల రూమర్స్ వస్తాయని వాళ్ళు ఇలా ఇంట్లోనే చదివించారు. కానీ ఆమె చిన్నతనం కేవలం చదువుతూ ఆగిపోలేదు. ఎవరూ ఊహించని రేంజ్ లగ్జరీ ఆమె సొంతం. వాన్సన్ అనే ఏరియాలో వీళ్ళకి ఒక భారీ సమ్మర్ కాంపౌండ్ ఉంది. అక్కడ ప్రైవేట్ బీచ్లు, కోట్లలో ఉండే లగ్జరీ యాచ్లు, చివరికి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా కట్టించుకున్న ఒక రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. అక్కడ జుయేకి ఇష్టమైన
హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ట్రాక్స్ ఉన్నాయి. నార్త్ కొరియా మైథాలజీలో వైట్ హార్సెస్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. దాంతోపాటు ఆమెకి స్కైయింగ్ చేయడం కూడా చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద స్కై రిసార్ట్స్ని కేవలం కిమ్ ఫ్యామిలీ వాళ్ళ ఇన్నర్ సర్కిల్ ఎంజాయ్ చేయడం కోసమే వాడుకునేవాళ్ళు. ఇలా బయట ప్రపంచానికి ఏమాత్రం కనిపించకుండా ఎంతో సీక్రెట్గా ఒక గూటిలో పెరిగిన పక్షిలాగా లగ్జరీల మధ్య ఆమె చైల్డ్హుడ్ గడిచిపోయింది. ఇలా ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ప్రపంచంలో పెరిగిన ఆ పాప జీవితంలో సడన్గా ఒక ఊహించని మలుపు వచ్చింది. అక్కడి నుంచి నార్త్ కొరియాలోని ప్రోపగండా మిషన్ మొత్తం ఆమె చుట్టూని తిరగడం మొదలుపెట్టింది. ఒకసారి మనం ఫిబ్రవరి 2023లో జరిగిన ఆ మిలిటరీ బ్యాంకెట్ ఫోటోలు చూస్తే సాధారణంగా నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ అంటే ఒక దేవుడు. ఫ్రేమ్లో ఆయన ఉంటే ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. కానీ ఆ రోజు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ భారీ డిన్నర్ ఈవెంట్లో దేశంలోని అత్యంత పవర్ఫుల్ జనరల్స్ అందరి ముందు కిమ్ జూయే ఒక మహారాణిలా తన తల్లిదండ్రుల మధ్యలో డెడ్ సెంటర్లో దర్జాగా కూర్చునుంది. ఆమె పక్కన కిమ్ జాంగ్ ఉన్ కేవలం ఒక సైడ్ క్యారెక్టర్లా ఒక మామూలు తండ్రిలా కనిపించాడు. అక్కడ ఉన్న హైయెస్ట్ ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్స్ అంతా ఆ చిన్న పిల్లకి సెల్యూట్ చేస్తూ గౌరవం ఇవ్వడం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఆమె స్టేటస్ ఏ స్థాయిలో మారిపోయిందో. అంతటితో ఈ కహాని ఆగలేదు. ఆ దేశపు స్టేట్ మీడియా ఆమెను ప్రజలకు ఎలా చూపిస్తుంది అన్నది మనం చాలా నిశ్చితంగా గమనించాలి. ఇదంతా ఒక పక్కా మాస్టర్ ప్లాన్. నవంబర్ 2023లో జరిగిన ఒక స్పైస్ శాటిలైట్ లాంచ్ ఈవెంట్కి ఆమె వేసుకుని వచ్చిన డ్రెస్ చూసి ఇంటర్నేషనల్ మీడియా మొత్తం షాక్ అయింది. ఆమె అచ్చం తన తండ్రిలాగే ఒక బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకుని వచ్చింది. మనకది ఒక మామూలు జాకెట్ లాగా అనిపించవచ్చు, కానీ నార్త్ కొరియాలో ఆ బ్లాక్ లెదర్ జాకెట్కి ఒక రేంజ్ ఉంది. అది కేవలం హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్స్ లేదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే వేసుకునే డ్రెస్. అలాంటి ఒక డ్రెస్ని ఒక చిన్నపిల్ల వేసుకుని తన తండ్రికి ఒక మినియేచర్ వర్షన్ లాగా నిలబడడం వెనకాల చాలా పెద్ద సింబాలిజం ఉంది. ఆమె కేవలం ఒక ముద్దుల కూతురు మాత్రమే కాదు, రేపు ఈ దేశాన్ని శాసించే ఒక స్ట్రాంగ్ లీడర్ అని జనాల బుర్రలోకి ఎక్కించడానికి ఆ ప్రోపగండా టీం ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. అధికారిక ఫోటోల్లో కూడా ఆమె తండ్రి కన్నా ముందు నిలబడడం మనం స్పష్టంగా చూడొచ్చు. రోజులు గడిచే కొద్దీ ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. జపాన్కి చెందిన కొన్ని మీడియా ఏజెన్సీస్ సుమారుగా 14,000 గంటల నార్త్ కొరియా స్టేట్ టీవీ ఫుటేజ్ని అనలైజ్ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. 2024-25 వచ్చేసరికి టీవీ స్క్రీన్ మీద ఆమె కనిపించే స్క్రీన్ టైం అమాంతం పెరిగిపోయింది. ఒకానొక దశలో అది కిమ్ జాంగ్ ఉన్కి సమానంగా వచ్చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె హాజరయ్యే ఈవెంట్స్ అన్ని మామూలు పిల్లలు వెళ్ళేవి కావు. సగానికి పైగా అవన్నీ మిలిటరీ పరేడ్లు, భారీ ఆయుధాల ప్రదర్శనలు లేదా మిసైల్ టెస్టులు మాత్రమే. ప్రతి ఒక్క ఈవెంట్లోనూ ఆమె వెనక ఉండి చూడడం లేదు, తండ్రి పక్కనే నిలబడి ఒక లీడర్ లాగా అన్ని గమనిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆమెను ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఎలా దించుతున్నారనేది ఇంకో ఎత్తు. కేవలం సొంత దేశంలో మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆమె రేంజ్ను పెంచడం మొదలుపెట్టారు. చాలా అత్యున్నతమైన డిప్లొమాటిక్ మీటింగ్స్కి కిమ్ జాంగ్ ఉన్ ఆమెను వెంట తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడు. సాక్షాత్తు చైనా ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్తో మీటింగ్కి, అలాగే రష్యన్ లీడర్ పుతిన్ లాంటి ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ని కలిసినప్పుడు ఈ చిన్నపిల్ల వాళ్లతో పాటు అదే గదిలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మనకు ఒకటే అర్థమవుతుంది, నార్త్ కొరియా ఆ చిన్నారిని కేవలం ఒక కూతురులా కాదు, దేశ భవిష్యత్తుని తన చేతుల్లోకి తీసుకోబోయే ఒక పవర్ఫుల్ డిక్టేటర్ లాగా మలుస్తుంది. జనాలకి మెల్లమెల్లగా ఈ నిజాన్ని అలవాటు చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అసలు కిమ్కి ఇంత అర్జెంటుగా తన కూతురుని ఎందుకు జనాల ముందు తీసుకురావాల్సి వచ్చింది? ఇంత హడావిడిగా ఆమెని సక్సెసర్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటని మనం ఆలోచిస్తే మనం 2011 నాటి ఒక చేదు గతాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పట్లో కిమ్ జాంగ్ ఇల్ అనగా కిమ్ తండ్రి ఉన్నట్టుండి చనిపోవడంతో అప్పటికప్పుడు చాలా హడావిడిగా కిమ్కి పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ టైంలో తన కుర్చీని, తన సుప్రీం అథారిటీని కాపాడుకోవడం కోసం అతను పడిన కష్టం అంత ఇంత కాదు. సీనియర్ జనరల్స్ని, మిలిటరీ ఎలైట్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి చాలా వైలెంట్ పద్ధతులు వాడాల్సి వచ్చింది. తన మాట వినని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదలకుండా ఎగ్జిక్యూషన్స్ చేయించాడు. ఆ స్ట్రగుల్ అతనికి ఒక పెద్ద లెసన్ నేర్పింది. సక్సెషన్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే ఎంత డేంజర్ అవుతుందో, ఒకవేళ తన సడన్గా చనిపోతే పవర్ అంతా మిలిటరీ చేతులకు ఎలా వెళ్ళిపోతుందో అతనికి బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు తన కూతురు జుయేకి ఆ భయంకరమైన సిచ్యువేషన్స్ రాకూడదని ముందే అలర్ట్ అయ్యి అన్నీ ఒక పద్ధతి ప్రకారం సెట్ చేస్తున్నాడని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ముందే అలర్ట్ అవడానికి ఇంకో అతిపెద్ద భయంకరమైన కారణం కూడా ఉంది. అదే కిమ్ హెల్త్ కండిషన్. బయటకు చూడడానికి అతను ఒక పవర్ఫుల్ డిక్టేటర్ లాగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం అతని బాడీ పూర్తిగా పాడైపోయిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఘోషించి చెప్తున్నాయి. అతనికి విపరీతమైన చైన్ స్మోకింగ్ అలవాటు ఉంది. దానికి తోడు రోజుకి లీటర్ల కొద్దీ హెవీ డ్రింకింగ్ చేస్తానంటారు. ఆ అన్హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ స్లీప్, విపరీతమైన వెయిట్ గెయిన్ అవడం వల్ల అతనికి తీవ్రమైన కార్డియో వెస్కులర్ ఇష్యూస్ వచ్చాయని సమాచారం. ఇక్కడ ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే అచ్చం ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే అతని తండ్రి, తాత కూడా చనిపోయారు.
వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఇతనికి కూడా వచ్చాయని, అతని హెల్త్ రోజు రోజుకి క్షీణించిపోతుందని ఫారెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో తన టైం దగ్గర పడుతుందని, ఎప్పుడు ఏమవుతుందో అని అతనికి లోపల ఒక పీడకల్ లాంటి భయం పట్టుకుంది. అందుకే ఈ రేస్ అగైనెస్ట్ టైంలో తన టైం అయిపోయేలోపే ఎలాగైనా తన కూతుర్ని జనాలకు అలవాటు చేసి వాళ్ళ మైండ్స్లో ఒక స్ట్రాంగ్ లీడర్ లాగా ఫిక్స్ చేయాలని ఈ ప్లాన్ అమలు చేస్తున్నాడు. అయితే ఇక్కడే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకో రకమైన కౌంటర్ నెరేటివ్ కూడా చెప్తున్నారు. అసలు ఇదంతా నిజంగా సక్సెషన్ కోసమేనా, లేక ఇదంతా ఒక పెద్ద డిస్ట్రాక్షన్ టాక్టిక్ అని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే నార్త్ కొరియా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒక నరకంలాగుంది. పోస్ట్ కోవిడ్ ఐసోలేషన్ వల్ల ఆ దేశం మొత్తం బయట ప్రపంచంతో, ముఖ్యంగా చైనాతో ట్రేడ్ కనెక్షన్ కట్ చేసుకుంది. దానివల్ల ఎకనామీ పూర్తిగా నాశనం అయిపోయింది. ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ హార్డ్షిప్ వల్ల జనాలు తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. సరుకుల ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి టైంలో జనం తిరగబడితే తన పవర్కే ఎర్తుపడుతుందని భయపడి జనాల్లో తన మీద వస్తున్న ఫ్రస్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి ఈ పాపని ఒక పెద్ద పియర్ టూల్ లాగా వాడుతున్నాడని ఒక వాదన ఉంది. ఎప్పుడూ ఒక రూత్లెస్ డిక్టేటర్ లాగా, ఒక రక్కసుల్లా కనిపించేవాడు ఈ పాప చేపట్టుకుని నవ్వుతూ ఒక లవింగ్ ఫాదర్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా జనాల సింపతిని గెలుచుకోవాలని చూస్తున్నాడని కూడా కొందరు నమ్ముతున్నారు. ఏది ఏమైనా తన హెల్త్ పాడవుతున్నా, దేశం నాశనం అవుతున్నా ఈ సర్వైవల్ గేమ్ ని కిమ్ నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడన్నది పచ్చి నిజం. ఇప్పటిదాకా మనం చూసిన విషయాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. అసలు కిమ్ జో ఏ లాంటి ఒక ఆడపిల్ల నార్త్ కొరియాకి సుప్రీం లీడర్ అవడం అనేది ఎంత కష్టమో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే నార్త్ కొరియా అనేది ఎప్పటి నుంచో ఒక ప్యాట్రియార్కియల్ సొసైటీ. అక్కడ మగవాళ్ళదే ఎప్పుడు పై చెయ్యి. ఎన్నో ఏళ్ళుగా పాలిటిక్స్లో కానీ, సొసైటీలో కానీ ఉమెన్కి సరైన ప్రాతినిధ్యం లేదు. వాళ్ళు అండర్ రిప్రజెంటెడ్ అండ్ సిస్టమేటికల్లీ డిస్క్రిమినేటెడ్. అసలు ఒక మహిళ ఆ దేశానికి సుప్రీం లీడర్ అవడం అనేది కల్లో కూడా ఎవరు ఊహించలేని విషయం. దశాబ్దాలుగా ఆ దేశాన్ని కేవలం మగవాళ్ళు మాత్రమే రూల్ చేసి వస్తున్నారు. కానీ కిమ్ పవర్లోకి వచ్చాక ఈ పరిస్థితుల్లో చిన్నగా మార్పులు రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనం అతని సొంత చెల్లెలు కిమ్ యో జాంగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ దేశ చరిత్రలోనే ఒక సెంట్రల్ పొజిషన్లో ఉన్న మొట్టమొదటి మహిళ ఆమె. ప్రోపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆమె వైస్ డైరెక్టర్గా పనిచేస్తుంది. ఫారెన్ పాలసీ విషయంలో ఆమె వాయిస్ చాలా పవర్ఫుల్. కిమ్ పక్కనే ఎప్పుడు ఒక నీడలా ఉండే ఆమె ఆ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగింది. రేపు ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఆ సింహాసనం ఆమెకి దక్కుతుందని అందరూ గట్టిగా నమ్మారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నార్త్ కొరియా రూల్స్ ప్రకారం సక్సెషన్ అనేది కేవలం డైరెక్ట్ ఆఫ్ స్ప్రింగ్ మాత్రమే వెళ్ళాలి. అంటే తండ్రి తర్వాత అతని సొంత పిల్లలకు మాత్రమే ఆ పవర్ దక్కాలి. ఒకవేళ సొంత చెల్లెలైనా సరే కిమ్ యో జాంగ్ కి ఆ పదవిస్తే ఆ డైరెక్ట్ బ్లడ్ లైన్ దారి తప్పుతుంది. వాళ్ళ దేశంలో కిమ్ ఫ్యామిలీని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు కాబట్టి వాళ్ళ మైథాలజీలో జెండర్ కంటే వాళ్ళ బ్లడ్ లైన్ కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఒక కొడుకు లేకపోయినా ఆడపిల్ల అయినా సరే తన తండ్రి రక్తానికే ఆ సింహాసనం మీద పూర్తి హక్కు ఉంటుంది. అందుకే కిమ్ తన చెల్లెల్ని పక్కన పెట్టి తన డైరెక్ట్ వారసురాలిగా కూతురు కిమ్ జోయేకే ఆ పవర్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది. ఒకవేళ కిమ్ జోయే నిజంగానే పవర్లోకి వస్తే ఫ్యూచర్లో ఒక పెద్ద డైలమా వస్తుంది. నార్త్ కొరియా నేమింగ్ కన్వెన్షన్స్ ప్రకారం పిల్లలకు తండ్రి సర్నేమ్ వస్తుంది. రేపు కిమ్ జూ ఏ ఆ దేశానికి సుప్రీం లీడర్ అయ్యి పెళ్లి చేసుకుంటే ఆమెకు పుట్టబోయే పిల్లలకి ఆమె భర్త ఇంటి పేరు వస్తుంది కదా. అంటే ఇన్ని తరాలుగా వస్తున్న ఆ కిమ్ డైనస్టీ ఆమెతోనే పూర్తిగా ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఈ పాయింట్ ఇప్పుడు ఆ దేశపు భవిష్యత్తుకి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కానీ చివరిగా మనం ఒక భయంకరమైన నిజం గుర్తుపెట్టుకోవాలి. కిమ్ అక్కడ ఒక దేవుడు. అతని చేతుల్లో పవర్ ఉంది. అతనికి ఏ రూల్స్ వర్తించవో. ఒకవేళ తన కూతుర్ని డిక్టేటర్గా కూర్చోబెట్టాలి అనుకుంటే ఆ సక్సెషన్ రూల్స్ ని కూడా అతను తనకి నచ్చినట్టు క్షణాల్లో మార్చగలడు. దాన్ని ఆపే ధైర్యం గానీ, అతన్ని ప్రశ్నించే దమ్ము గానీ ఆ దేశంలో ఎవరికి లేదు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఆ చిన్న పాప తన తండ్రి స్థానంలోకి వస్తే మాత్రం ఒక అత్యంత క్రూరమైన దేశాన్ని శాసించే మొట్టమొదటి ఫీమేల్ డిక్టేటర్గా ఆమె ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా చూశాక మనం ఒకసారి లోతుగా ఆలోచిస్తే అసలు ఆ చిన్న పాప పరిస్థితి ఏంటనిపిస్తుంది. బయటకు చూడడానికి ఆమె ఒక పవర్కి సింబల్ లాగా కనిపించవచ్చు, కానీ నిజానికి ఆమె తన చైల్డ్హుడ్ని ఆ ప్రోపగండా మిషన్కి బలిచ్చేసింది. ఆ వయసులో ఉన్న పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ ఉండాలి. కానీ కిమ్ జోయే మాత్రం మిసైల్స్ మధ్య, క్రూరమైన మిలిటరీ జనరల్స్ మధ్య ఒక ఫ్యూచర్ డిక్టేటర్ లాగా ట్రైన్ అవుతుంది. కిమ్ ఆడుతున్న ఈ డేంజరస్ చెస్ గేమ్లో ఆమె కేవలం ఒక పావు మాత్రమేనా, లేక నిజంగానే రాబోయే రోజుల్లో ఆ దేశాన్ని శాసించే క్వీన్ అవుతుందా అన్నది ఎవరికి తెలీదు. ఒక పక్క నార్త్ కొరియాలో ఉన్న ఆ బలమైన ప్యాట్రియార్కియల్ సిస్టమ్ని బ్రేక్ చేసి ఆ అమ్మాయి ఆ సింహాసనం ఎక్కడం అనేది ఒక మిరాకిల్ లాంటిదే. కానీ ఆ మిరాకిల్ వెనకాల ఉన్నది ఒక రూత్లెస్ డిక్టేటర్ వేసిన మాస్టర్ ప్లాన్. ఒకవేళ నిజంగానే కిమ్కి ఏమైనా జరిగి ఆ పాప చేతిలోకి ఆ పవర్ వస్తే ఏం జరుగుతుంది? ఆమె తన తండ్రి కంటే కూడా భయంకరమైన డిక్టేటర్గా మారుతుందా, లేక ఆ డైనస్టీకి అక్కడితోనే ఎండ్ కట్ పడుతుందా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కేవలం కాలం మాత్రమే చెప్పగలదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు ఆ భారీ వెపన్స్ ముందు నవ్వుతూ కనిపించిన ఆ చిన్నారి వెనకాల దాగున్న ఈ డార్క్ రియాలిటీ మాత్రం ఈ ప్రపంచానికి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు విన్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.